హెజల్వుడ్ ఆక్షన్ల ట్రెంట్ బోల్ట్ మిచెల్ స్టార్క్ ఉండంగా కూడా నిన్ను తీసుకున్నందుకు అందరు ట్రోల్ చేసిళ్ళు. వాళ్ళకి నీ పవర్ ఏందో చూపించినవువే. ఆడింది జస్ట్ 11 మ్యాచ్లైనా గానీ 23 వికెట్లు తీసినావు. 14 మ్యాచ్లు ఆడిన బోల్ట్ కూడా నీ అన్ని వికెట్లు తీయలే. స్టార్క్ అయితే కనబడకుండానే పోయిండు. వాస్తవం చెప్పాలంటే ఇంజురీ ఉన్నా గానీ ఆర్సీబీని గెలిపియాలని మైండ్లో ఫిక్స్ అయిపోయినా కాబట్టే రిటర్న్ ఎంట్రీ ఇచ్చిన. ఫైనల్లో కూడా గిదే రిపీట్ అవుతుంది. నో బడీ కెన్ స్టాప్ మీ. ఏం బౌలింగ్ చేసినావు జాష్ బై. జాష్ ఇంగ్లీష్ వికెట్, శ్రేయాస్ అయ్యర్ వికెట్, లాస్ట్లో అజ్మతుల్లా ఉమర్ జాయ్ వికెట్. నువ్వు తీసిన ఈ ఇంపార్టెంట్ 3 వికెట్ల వల్లనే మ్యాచ్ గెలిచినావు. అదేంది పాటిదారు బై. తీయక నేను కూడా 3 వికెట్లు తీసిన. నా కష్టాన్ని ఎవరు గుర్తించలేరు. తమ్ముడు, నువ్వు తీసిన 3 వికెట్లు స్టోయినిస్, శశాంక్ సింగ్, ముషీర్ ఖాన్ వీళ్ళు తొందరగా క్రీజ్లు వచ్చి నీకు అవుట్ కావడానికి కారణం ఫస్ట్ జాష్ హెజల్వుడ్ ఆ వికెట్లు తీసుడే కదా. మరి అసొంటప్పుడు నాకెందుకు ఇచ్చిళ్ళు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్? హెజల్వుడ్ అనకే ఇయ్యాల్సింది. అరే ఎందుకు పాటిదారు, చిన్న తమ్ముని డిసప్పాయింట్ చేస్తాను. తీయక ఈ మ్యాచ్ లో వికెట్లు తీసిండు. ఏదో మోస్ట్ ఎక్సైటింగ్ ఫీల్ అవుతాండు. ఎంకరేజ్మెంట్ గా మన వాళ్ళు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా ఇచ్చిళ్ళు. మనం కూడా ఎంకరేజ్ చేస్తేనే కదా మళ్ళీ ఫైనల్ మ్యాచ్ లో మంచి బౌలింగ్ వేసేది. థ్యాంక్స్ కోహ్లీ అన్న, నువ్వు ఆ మాత్రం ఎంకరేజ్మెంట్ ఇస్తే చాలు. నెక్స్ట్ మ్యాచ్ లో కూడా చెలరేగిపోతా. పాంటింగ్ బాబాయ్, వాట్ ద హెల్ ఈజ్ హ్యాపెనింగ్. ముంబైని వట్టిగానే విసికిన మనం ఆర్సీబీ చేతిలో గింత దారుణంగా ఓడిపోతామని అసలు ఎక్స్పెక్ట్ చేయలే. తమ్ముడు, మీరు అక్కడనే పప్పుల కాలేసిర్రు. ముంబై ఇండియన్స్ తోని మ్యాచ్ ని టీంలున్న ప్రతి ప్లేయర్ సీరియస్ గా తీసుకున్నాడు. మన ప్రియాన్స్ ఆర్య తమ్ముడు జాష్ ఇంగ్లీషు ప్రతి బాల్ ని సీరియస్ గా తీసుకొని ఆచితూచి ఆడిల్లు. మనం ఆ మ్యాచ్ లో ఏ టైంలో కూడా ముంబై ఇండియన్స్ ని తక్కువ అంచనా వేయకుండా లాస్ట్ వరకు పోరాడి గెలిచినాం. కానీ ఆ మ్యాచ్ గెలిచిన కాన్ఫిడెన్స్ తోని ఈ మ్యాచ్ లో ఆర్సీబీని వట్టినే విసుకొచ్చని మీ అందరు ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఫీల్ అయ్యిల్లు. బట్ వాస్తవం ఏంటంటే ఆర్సీబీ ఈ సీజన్ ఎంఐ కంటే డేంజర్ ఉన్నది. కరెక్ట్ పాయింటింగ్ బాబాయ్, యాజ్ ఎ కోచ్ గా కరెక్ట్ ఆన్సర్ చెప్పినావు. ఎనీవే, క్వాలిఫైర్ టు ఆడి మళ్ళా ఫైనల్ కి పోతాం. ఆర్సీబీ మీద రివెంజ్ ఖచ్చితంగా ప్లాన్ చేస్తాం. పాటిదారు తమ్ముడు, ఫైనల్ కి పోవడం మనకు కొత్తేం కాదు. దీనికంటే ముందు 3 సార్లు పోయినాం. ఇది 4వసారి మనం ఫైనల్ కచ్చుడు. మనం ఇంతకు ముందు పోయిన 3 ఫైనళ్లలో ఒక్కటి గెలిచినా గానీ మన హిస్టరీ వేరేలా ఉంటుండే. బట్ లక్ ఎప్పుడు మనకు సహకరించలే. ఈసారి మాత్రం ఫైనల్ ఎట్టి పరిస్థితులలో మిస్ కావద్దు తమ్ముడు. మనం ఫస్ట్ అహ్మదాబాద్ పోయి ప్రాక్టీస్ స్టార్ట్ చేద్దామన్నా. మనతో పాటు ఫైనల్ ఆడడానికి ముంబై వస్తుందా లేకపోతే గుజరాత్ వస్తుందా మళ్ళా గిదే పంజాబ్ వస్తుందా చూసి దాని ప్రకారం మళ్ళా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో వస్తా. ఇవాళ పంజాబ్ నెట్ల విసికిన్నో ఫైనల్ లో కూడా గట్లనే విసుకుతా. పాటిదార్ కెప్టెన్సీ అంటే వట్టిదే అనుకుంటా. చూసిన జితేష్ తమ్ముడు, పాటిదార్ కెప్టెన్సీ ఎట్లా చేసిండో. నువ్వేమో 230 ఇవ్వబడితేవి తర్వాత చేజ్ చేద్దాం అంటాను. తమ్ముడు పంజాబ్ ని జస్ట్ 100కే విసికిండు. విరాట్ అన్న, నువ్వే చూసినావు. ఇవాళ పిచ్ బౌలింగ్ అనుకూలు ఇచ్చింది. హెజల్వుడ్ బై రిటర్న్ అయిండు. సుయాష్ శర్మ కూడా ఇవాళ వికెట్లు తీసిండు కాబట్టి అది జరిగింది. నేను కెప్టెన్సీ చేసేటప్పుడు ఇవన్నీ ఉన్నాయా? సరే తమ్ముడు, ఇప్పటి వరకు మనం ఆడిన 15 మ్యాచ్లు ఒక లెక్క, తర్వాత ఆడబోయే 16వ మ్యాచ్ ఫైనల్ ఒక లెక్క. ఇన్ని మ్యాచ్లు గెలిచిన మనం ఆ లాస్ట్ మ్యాచ్ గెలవలేదనుకో, ఈ గెలిచినవన్నీ వాటితే దండుగా. కాబట్టి ప్రతి ప్లేయరు పోయి మంచిగా ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈసారి కనుక ఫైనల్ మిస్ అయిందనుకో గ్రౌండ్ లోనే మీ అందరినీ విసుకుతా. మేము జస్ట్ యుద్ధంలో ఒక రోజు మాత్రమే ఓడిపోయినాం. ఇంకా యుద్ధం ఓడిపోలే. ఫైనల్లో మళ్ళా కలుద్దాం. ఆర్సీబీ రెడీ ఉండుల్లి. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియోని లైక్ చేయండి. అట్లా ఇవాళ జరగబోయే ఎలిమినేటర్ మ్యాచ్ గుజరాత్ టైటాన్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్కి సంబంధించిన స్పూఫ్ కూడా ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ అయింది. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నా. సో ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి. ఇక నిన్నటి మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే పూర్తిగా 1 సైడెడ్ మ్యాచ్ అయిపోయింది. ముఖ్యంగా చెప్పాలంటే హెజల్వుడ్ రావడం వల్లనే ఈ మ్యాచ్ గెలిచారని చెప్పొచ్చు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వికెట్ తీసిండు. లాస్ట్ మ్యాచ్లో ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన జాష్ ఇంగ్లీష్ వికెట్ తీసిండు. ఫైనల్లో కూడా హెజల్వుడ్ గిదే పర్ఫార్మెన్స్ ఇచ్చిండంటే ఖచ్చితంగా ఈసారి కప్పు నామదే. ఇక ఇంకో సైడ్ పీవీకేఎస్ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ నాకు అనిపించింది ఏంటంటే వాళ్ళు ముంబై ఇండియన్స్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. కానీ ఆర్సీబీని అసలు అంత సీరియస్గా వాళ్ళు తీసుకోలేదు. వీళ్ళతోనే ఉన్నది వట్టినే గెలుతాం అనుకున్నారు. కానీ ఈ సీజన్ మైండ్లో ఫిక్స్ అయిపోయినట్టున్నాడు. స్టార్టింగ్లో అంతా పట్టించుకోలేదు, కానీ ఎప్పుడైతే ప్లే ఆఫ్స్ దగ్గరికి వచ్చినాయో అప్పటి నుండి టీమ్స్ తీసుకునే డెసిషన్లలో కూడా ఇన్వాల్వ్ అవుతాండి ఇక ఆన్ ఫీల్డ్. సో ఇది కూడా అలా లాస్ట్ స్టెప్ ఎత్తరో వేయరో. ఇక ఆర్సీబీతో ఫైనల్కి ఎవరు వచ్చే ఛాన్స్ ఉన్నదన్న మీ ఒపీనియన్ కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.